అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడే పొలిటికల్ గేమ్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సామాజిక సాధికారత అంటారు, సామాజిక న్యాయం అంటారు. ఏమనంటే దళితులకు, ఎస్సీ ఎస్టీలకు, బీసీలకు ఎక్కువ పదవులు మేము ఇచ్చేసాము అని చెప్తారు. బీసీలకు కార్పొరేషన్లు సృష్టించాము అని చెప్తారు. కానీ అందులో ఉన్న డొల్లతనం ఏంటో అందరికీ తెలుసు. సో అందులో ఉన్న డొల్లతనం ఆ పదవులు ఇచ్చింది పొగిడించుకోవడానికని అదంతా మనకు తెలుసు. అయితే రాష్ట్రంలో రాజకీయ మార్పులు, పార్టీల మార్పుల అంశాలను కూడా అగ్రవర్ణాలు మా పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు, బీసీలు ఎస్సీలు మాత్రం మా పార్టీలోనే ఉంటున్నారు, మా పార్టీ నుంచి బయటికి వెళ్ళట్లేదు, సో మేము బీసీలు మారిన చోట బీసీలకే ఇస్తున్నాము, ఎస్సీలను మార్చిన చోట ఎస్సీలకే ఇస్తున్నాము, బీసీలు ఎవరు మా పార్టీ నుంచి బయటికి వెళ్ళట్లేదు, అగ్రవర్ణాలందరూ ఆ పార్టీలోకి వెళ్తున్నారు, బీసీలందరూ మా పార్టీలోకి వస్తున్నారు అని ఇన్నాళ్ళు వైసీపీ చెప్పుకుంది. అంతెందుకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా 2-3 సందర్భాల్లో అదే తరహా కామెంట్స్ చేశారు. కానీ నిన్న ఒక్క రోజులో మొత్తం రివర్స్ అయిపోయాయి. అగ్రవర్ణాలకు చెందిన కేశినేని నాని గారు వైసీపీలో జాయిన్ అయ్యారు. బీసీ కమ్యూనిటీకి చెందిన కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ గారు వైసీపీ నుంచి బయటకు వచ్చారు. మరి ఇప్పుడు అనగలరా బీసీ పాట పాడగలదా వైసీపీ? ఇప్పుడు చెప్పగలదా? అదే ఒక బీసీ టీడీపీకి రిజైన్ చేసి వైసీపీలో చేరి ఒక అదర్ కమ్యూనిటీ ఓసీ కమ్యూనిటీ వైసీపీకి రిజైన్ చేసి టీడీపీలో చేరితే అదిగో వాళ్ళది అగ్రవర్ణాల పార్టీ, మాది పేదల పార్టీ, అందుకే మా దగ్గరికి బీసీలు వచ్చారని డబ్బా కొట్టుకుంటారు. మరి ఇప్పుడు కొట్టుకోవచ్చుగా డబ్బా? పైగా సంజీవ్ కుమార్ గారు ఏమన్నారు బయటికి వెళ్తే? ఊరుకోలా. ఆయన కూడా చాలా స్పష్టంగా చెప్పారు, బీసీలకు హక్కు లేవు, బీసీలు మాట్లాడడం లేదు, మాట్లాడనివ్వట్లేదు, కేవలం వాళ్ళని పొగడమంటున్నారు అంతే, వాళ్ళని పొగడడానికి మాకు పదవులు ఇచ్చారు, మాకు ఏ హక్కు లేదు, ఏ అధికారము లేదు, అపాయింట్మెంట్లు కూడా ఇవ్వట్లేదు కనీసం అని చెప్పారు. ఎస్సీ ఎమ్మెల్యేలు అదే చెప్తున్నారు, అపాయింట్మెంట్లు ఇవ్వట్లేదని. బీసీలు అవే చెప్తున్నారు. మరి ఎస్సీలు బీసీలు చెప్తున్నది అబద్ధమా? సో ఈ రాష్ట్రంలో సామాజిక సాధికారత మేమే సాధించాము, మా వల్లనే వచ్చింది అని చెప్పుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పాపం ఎన్నికలలోగా ఇంకా పార్టీ నుంచి బయటకు వచ్చే ఎస్సీలు బీసీల ద్వారా ఎన్ని ఎదురు దెబ్బలు తగులుతాయో. సో ఈ దెబ్బలన్నింటినీ కూడా కుట్లు వేసుకొని ఆ బ్యాండేజీలు పెట్టుకున్నప్పటికి సరిపోద్దేమో వైసీపీ పరిస్థితి ఎన్నికలకు సిద్ధమయ్యేసరికి. సో నిన్న కర్నూలు ఎంపీ గారు, నిన్నగాక మొన్నేమో జొన్నలగడ్డ పద్మావతి గారు ఎమ్మెల్యే గారు వైసీపీ ఎస్సీ, అలాగే పూతలపట్టు ఎమ్మెల్యే గారు ఒకసారి, ఇలా వీళ్ళందరూ కూడా పరోక్షంగా వైసీపీని బాగా గట్టిగా కొట్టారు, చాలా గట్టిగా డ్యామేజ్ చేశారు. దాన్ని తెలుగుదేశం పార్టీ నిజంగా వాడుకోవడంలో విఫలమవుతుంది. తెలుగుదేశం పార్టీ ఐడియాలజీ, పొలిటికల్ ఐడియాలజీ, సోషల్ మీడియా మెథడ్ సరైన ట్రాక్లో లేదు. అదే ఒక వైసీపీ టీడీపీ నుంచి కనుక ఇలా ఎస్సీలు బయటకు వచ్చి చంద్రబాబు గారి మీద ఆ కామెంట్ చేస్తే వైసీపీ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ప్రతి ఊరూరా ఫ్లెక్సీలు కడేస్తారు అదే మాటని, ఊరూరా ఎల్ఈడి టీవీలు పెట్టి ఆ వీడియోలు ప్లే చేస్తారు. అంత విస్తృతంగా పొలిటికల్ మార్కెటింగ్ చేస్తారు ఆ మాటలని, తెలుసా? కానీ టీడీపీ వాళ్ళకి పాపం చేత కాదు, వ్యవస్థ లేదు, ప్లానింగ్ లేదు, పొలిటికల్ మార్కెటింగ్ లేదు, ఏదో వాళ్ళకున్న సోషల్ మీడియా టీం వీకు, కసిగా పనిచేయరు, పార్టీ పట్ల అంకితభావంతో పనిచేయరు. ఆ డమ్మీ టీంను ఒకటి పెట్టుకొని వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు, మాట్లాడితే లోకేష్ గారికి హైప్ ఇస్తూ ఎలివేషన్ ఇచ్చుకుంటూ కేజీఎఫ్ టైప్లో పెట్టడం తప్ప ఏ సబ్జెక్ట్ని ఎంతవరకు వాడాలి, ఏ సబ్జెక్ట్ని ఎంత విస్తృతంగా జనంలోకి తీసుకువెళ్ళాలని తెలియదు. లేకపోతే ఈ పార్టీ పూతలపట్టు ఎమ్మెల్యే గారు ఎప్పుడో 10 రోజుల కింద వాడిన మాటలను ఇప్పటికీ కూడా వాళ్ళు వాడుకోవచ్చు. ఇప్పటికీ కూడా నిన్న కర్నూలు ఎంపీ గారు మాట్లాడిన మాటలను ఇప్పటికీ కూడా వాడుకోవచ్చు. ఎందుకంటే వైసీపీ ప్రధాన బలం, ప్రధాన అంశం సామాజిక న్యాయం అంటున్నారు. సో మీ పార్టీ నుంచి ఎంతమంది బయటకు వచ్చేస్తుంటే మీరేంటి బాబు సామాజిక న్యాయం అంటున్నారు, మీ పార్టీ వల్లే బయటకు వచ్చేస్తున్నారు, మీ పార్టీ వాళ్ళకి తడిగొట్ట పెట్టి గొంతు కోసినట్టు వాళ్ళు చెప్తున్నారు బయటకు వచ్చి. సో ముందు మీరు కడుక్కోండి అని చెప్పొచ్చు. అలా ఎనీవే వాళ్ళు టీడీపీ వాళ్ళు వాడుకున్నా వాడుకోకపోయినా వైసీపీ లోపాలు తెలుగుదేశం పార్టీకి అయితే ప్లస్గా మారుతున్నాయన్నమాట.